మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకి డిసెంబర్ మాసంలో మేధస్సు చాలా వేగంగా ఉంటుంది. అంటే తెలివితేటలు చాలా వేగంగా ఉంటాయి. ఎంత వేగంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక సలహా ఇచ్చినా, ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏదైనా మీకు ఒక మంచి సలహా ఇచ్చి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని అన్నా, లేకపోతే మీరు చేసే దాంట్లో ఈ మార్పు చేసుకోవాలి అని అన్నా, లేదా మీరు చేసే దాని గురించి వారు ప్రశంసించకపోయినా, లేకపోతే వారు పట్టించుకోకపోయినా మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కడ లేనటువంటి కోపం మీకు రావటం కాకుండా ఎంతో అవమానపరుస్తారు అటుపక్క వ్యక్తిని. తద్వారా మీకు మీరే గొప్పవారిగా ప్రకటించుకుంటారు. నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా బుద్ధి ఉన్నవాడిని, నేను ఇలాంటి తప్పుడైనటువంటి నిర్ణయాలని తీసుకోను, ఎంతో జాగ్రత్తగా ఉంటా, ఇలాంటి వ్యక్తులని దగ్గరికి రాని. ఇంకా ఒక మాట కాదులేండి, మనకి ఏది నచ్చితే అది మాట్లాడతాం ధనుసు రాశి వారు. అలాగే గత కొంతకాలముగా గోచారము రీత్యా సంభవించినటువంటి కొన్ని గ్రహముల యొక్క ప్రభావముల చేత కొంత మానసిక క్షోభకైతే లోనై ఉన్నారు. అది వ్యక్తిగతమైనటువంటి జీవితము దెబ్బతింది, ఇటు మానసికమైనటువంటి జీవితము దెబ్బతింటోంది. ముఖ్యంగా దాచుకున్నది కొంతమంది ఖర్చు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఏమీ లేదు అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు. ఎట్లా అయినా సరే ఒక అప్రశాంతత వాతావరణాన్ని ఈ 2025లో ఎక్కువగా పొందినటువంటి రాసులలో మొదటి వరుసలో, ఒక 3 వరుసలు ఉంటాయి కదా, దాంట్లో మొదటి వరుసలో ధనుసు రాశి వారు ఉన్నారనుకోవచ్చు. ఈ సంవత్సరము ఈ డిసెంబర్లో కొన్ని మార్పులను మీరు చూస్తారు. కొంత మీరు పశ్చాత్తాపడటము, జాగ్రత్త పడటము, మాట తీరుని మార్చుకోవటము, ఆవేశాన్ని తగ్గించుకోవటము, ఇటువంటి వాటిని మీరు చూడగలుగుతారు. తద్వారా కొన్ని మార్పులైతే చేకూరుతాయి. ద్వితీయార్థములో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల యందు చైతన్యముగా ఉంటారు. వైవాహికమైనటువంటి జీవితము కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సంతానము లేనటువంటి వారికి కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి 31వ తారీఖు మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. ఆ యొక్క పర్వదినము లోపు ఒక శుభవార్తనైతే వింటారు. ప్రతి వారాంతములో కూడా ఈ శనాది వారాంతాలు అంటారు కదా, అటువంటి రోజున కొంత సర్వసాధారణంగానే ఏదైనా పని లేకపోతే కొంత లేజీగా ఉండేటువంటి ధనుసు రాశి జాతకులు ఈ యొక్క వారాంత విషయముల్లో దూర ప్రయాణాలకు చేసేటువంటి అవకాశములు కూడా ఎక్కువ గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వారికి కూడా కొంత పోలీసు నోటీసులు రావటము, కొంత ప్రభుత్వపరమైనటువంటి చికాకులు ద్వితీయార్థంలో సంభవిస్తాయి. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా ధనలాభము, ఆకస్మికంగా మిత్రులు రావటము, ఇలాగా ఒక 2-3 గంటల కష్టముతో ఉండగా ఎవరో వచ్చేదో ఒక శుభవార్త చెప్పటము, ఆ మూడునట్టు తీసుకువెళ్ళటం, మళ్ళీ తెల్లవారితే మళ్ళీ ఒక 2-3 గంటలు దీని మీద మథనము, మళ్ళీ అటు వెళ్ళటం, ఇట్లా కొంత ఒక రకమైనటువంటి బిజీ ఒత్తిడి. ఎట్లా అంటే ఒక రకమైనటువంటి ఒత్తిడి. దీనితో పాటుగా భార్య కుటుంబీకులతో కొంత వాగ్వాదము, కొంత వాళ్ళతో కొన్ని మాటలు, కొన్ని అవమానాలు, కొన్ని ఆనందాలు కూడా, ఇవన్నీ కూడా కలమడిగా ఉంటుంది
ఈ యొక్క ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం. మీరు ఈ యొక్క మాసంలో ఆదివారము కానీ మంగళవారము కానీ అన్నదానం చేయటం మంచిది. అన్నదానము ఎందుకండి మంచిది అంటే కనుక పూర్వజన్మ పాపములు పోతాయి. ముఖ్యంగా ఒకడికి అన్నం పెట్టేటువంటి ఒక బుద్ధిని మనం కలిగి ఉండాలి. చేసిన వాళ్ళకే మనం ఎక్కడో బాగా వైభోగంగా అన్నదానం జరుగుతోంది, అక్కడ మనము ఏదో ఒక సముద్రంలో నీటి బొట్లాగా అక్కడిద్దాము అని అనుకోకుండా మన దగ్గరలో ఉన్న గుళ్ళోనో లేకపోతే మనకు తెలిసినటువంటి సంస్థల్లోనో అవసరం ఎక్కడుందో అక్కడ అన్నదానం చేయాలి. అది కూడా అపాత్ర దానము ఈ మధ్య చాలామంది చేస్తూ ఉంటారు. తీసుకువెళ్ళిపోయి క్రిస్టియాలిటీలో ఉన్నటువంటి కొన్ని అనాథాశ్రమాలకి అక్కడ చేసేయడం, చేసేసామండి ఎక్కడ చేస్తే ఏంటి అంటున్నారు. ఎవరైనా ఒక క్రిస్టియన్ వచ్చి తన యొక్క జన్మోత్సవాన్ని దగ్గరలో ఎక్కడ గుళ్ళు లేవని, ఎక్కడ చర్చిలు లేవని ఆ గుళ్ళో చేస్తున్నాడా? ఒక ముస్లిం చేస్తున్నాడా? మన హిందువులకి మాత్రమే ఈ యొక్క దుర్బుద్ధి కలిగింది. అందరము ఒకటే, అందరము ఒకటే, అన్ని జీవరాశులు ఒకటే, అందరము ఒకటే, అన్నీ ఒకటే అని అనుకున్న వాళ్ళతో ఒకటి. అందరూ ఒకటేనండి అని చెప్పి నువ్వు వెళ్ళి అటువంటి భావన లేని వాడిని కలపడానికి ప్రయత్నం చేస్తే వాడు కలవడు కదా, నీలో ఉండేటువంటి భావనని కూడా వాడు చెడగొడతాడు. చెడిపోవటం మనకి చాలా వెనతో పెట్టినటువంటి విద్య. ఎవరైనా ఏదైనా ఒక ఆకర్షణీయమైనటువంటి విషయాన్ని చెప్పారంటే 2 రోజుల్లో మనం వాళ్ళని పాపులర్ చేస్తాం. చూస్తున్నాం కదా ఈ మాధ్యమాల ద్వారా. రాత్రికి స్టార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రాత్రికి గొప్ప హీరోయిన్లు చేసేసిన వాళ్ళు ఉన్నారు, రాత్రికి ఎందుకు కొరగాడురా అనుకున్న వాడిని నాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు. మనకు సినిమాలు అవే చూపిస్తున్నాయి, మన చుట్టూ ఉన్న సమాజము అలాగే ఉంది, మన జాతకాలు అలాగే ఉన్నాయి. ఇటువంటప్పుడు మనం అన్నదానము ఏదైనా ఒక గుడిలో నైవేద్యం పెట్టి ఉపయోగపడి ఒక బ్రాహ్మడు తినాలి, అక్కడ పనివాళ్ళు తినాలి, వచ్చినటువంటి భక్తులు తినాలి. అంతే తప్ప ఏదో అనాథాశ్రమంలోకి వెళ్ళాం, అనాథాశ్రమాన్ని పెట్టారు అంటేనే దానికి ఎంతో సపోర్ట్ ఉంటుంది, దానికి ఎంతోమంది సహకరిస్తారు. అలాగే ఇప్పుడు గోశాల మనం పెట్టాము అని అనుకుంటే, గోశాలకు కూడా పేరున్న గోశాల అనుకోండి, బలానా మంత్రి గారి గోశాల, అది పాలమ్ముతుంది, పేడమ్ముతుంది, దానికి సబ్సిడీలు వస్తాయి, అన్నీ వస్తాయి. అదే మా శుభంకరి గోశాలకి ఒక సబ్సిడీ రాదు, ఒక పాలమ్మటానికి ఉండదు, ఆఖరికి స్థలము కూడా ఉండదు. పెట్టుకుంటే పెట్టుకో, తీసేస్తే తీసేయి. దీన్ని మేము చేయమన్నామా? తీసుకెళ్ళి మా గవర్నమెంట్ ఆవులతో కలిపి అది ప్రమాదంలో పోతాయి, వాటిని పట్టించుకునేవాడు ఉండడు. ప్రభుత్వం మాత్రం ఎంతవరకు చేస్తుంది? అందుకనే కదా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ధర్మాన్ని మనం ప్రచారణ చేసుకుంటూ వచ్చాం. ప్రభుత్వ దేవాలయాలు ఉన్నాయి, ప్రైవేటు దేవాలయాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆశ్రమాలు ఉన్నాయి, ప్రైవేట్ ఆశ్రమాలు ఉన్నాయి, ప్రభుత్వానికి గురువులు ఉన్నారు, ప్రైవేటుగా కూడా గురువులు ఉన్నారు. అందరూ కలిసి చేసేటువంటిది ఏంటంటే ఒక ధర్మాన్ని కాపాడటం. కాబట్టి అన్నదానము చేయండి. ధనుసు రాశి జాతకులు శుభ ఫలితాలని పొందుతారు. దూర ప్రయాణం చేసేటప్పుడు ఎర్ర వస్త్రాన్ని మాత్రం వేసుకోకండి, ప్రమాదాన్ని సూచిస్తోంది. శివాయ గురవే నమః. ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది. డిసెంబర్ 7వ తారీఖు ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున శివుడు జన్మించినటువంటి, అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు. దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు. శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రమాణం, అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు. ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం. అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన, శివ స్మరణ చేసిన, శివుడికి అర్చన చేసిన, శివాభిషేకాన్ని చూసిన, శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత గొప్ప పుణ్యం. మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం.
అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ 7వ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా. దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం. దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని 7వ తారీఖు చేస్తున్నాం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ 7వ తారీఖు అన్నార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి, లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. 516 రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు 516 చెల్లించటం, మన పేరుని నమోదు చేసుకుంటాం. మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు, మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు. అందరూ ఆ రోజు శివదర్శనం చేయాల్సిందే, ఆ రోజు శివదర్శనం చూడాల్సిందే. మీరు కట్టండి కట్టకపోండి, అది మీ యొక్క ప్రారంధము, మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం. దర్శనము చేయండి, పుణ్యం పొందండి, అంతే పోను అదేనే చేయండి. చూడండి, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, లైక్ చేయండి, ఒక నమస్కారం పెట్టుకోండి, చాలు. శివ దర్శనం అంత పుణ్యం. మార్గశిర ఆరుద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ 7వ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి.